హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారు మంచి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇందుకోసం అయితే ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందు. అండ్ నేను కేజీ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి. మీరు అవసరమైతే తగ్గించి కూడా తీసుకోవచ్చు రైస్. నేను రైస్ క్వాంటిటీ ఎక్కువ కావాలని అలా తీసుకున్నాను. ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం అండ్ పసుపు, 1 కప్పు పెరుగు అండ్ రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఓవర్ నైట్ అట్లంతా అవసరం లేదు. ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ స్టవ్ మీద పెట్టేసుకొని అందులో 2 బగారా ఆకు, 3 ఇలాచి, కొంచెం షాజీరా, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేయడం వలన రైస్ చాలా బాగా వస్తుంది పొడి పొడిగా. అండ్ ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను పుదీనా వేయట్లేదు, అంటే ఫ్లేవర్ నాకు నచ్చదు, సో అందుకని వేయలేదు. మీరు మాత్రం వేయండి కంపల్సరీగా. అండ్ ఇందులోనే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇదంతా కూడా రైస్ అంతా కూడా ఒక 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఒక చిన్న స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఒక 70% కుక్ చేసుకున్నాక ఇలా చూసుకొని దీన్ని మొత్తం కూడా ఇలా ఒక జల్లి బుట్టలోకి వంపేసుకోవాలి. అందులో నుంచి ఒక 2 స్పూన్స్ బియ్యం ఉడికిన వాటర్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అవి తర్వాత యూజ్ అవుతాయి మనకు. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇలా టర్న్ అయిపోయిన తర్వాత ఇందులోంచి కొన్ని ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొన్ని ఆనియన్స్ అలానే ఉంచేయాలి కడాయిలో. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను, మీరు మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ నీళ్లు పోయి అట్లా ఆయిల్ తేలేంత వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కన జల్లిబుట్టలో వేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. నేనైతే సింగిల్ లేయరే మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే కొద్ది క్వాంటిటీనే కాబట్టి. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే డబుల్ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. అంటే ఒక లేయర్ వేసి దాని మీద జీడిపప్పులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అవన్నీ కొత్తిమీర అవన్నీ వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ చికెన్ పీసెస్ అలా పెట్టుకొని అనమాట. నేనైతే సింగిల్ లేయర్ వేసేసాను. రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఇది మొత్తం సర్దేసేయాలి నీట్గా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా పక్కకు తీసినవి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పులు, మీకు నచ్చితే జీడిపప్పుని నెయ్యిలో వేయించి తీసుకొని, నేను మరీ హెవీ అయిపోతుందని చెప్పి నెయ్యిలో వేయించలేదు. ఇందులోనే కొత్తిమీర, ఇదే స్టేజ్లో పుదీనా కూడా యాడ్ చేయాలి. ఇందులో నేను ఇందాక చెప్పాను కదా ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఉడకపెట్టిన వాటర్ తీయమని, అవి కూడా వేసుకోవాలి. ఇందులోనే నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కదా, నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. అది ఉంటుంది కదా కుంకుమ పువ్వు, ఆ వాటర్ యాడ్ చేశాను. ఇలా మూత పెట్టేసి ఏదన్నా బరువు పెట్టి దమ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ మీడియంలో పెడితే సరిపోతుంది, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నిజంగా
రెస్టారెంట్లోంచి తెచ్చామన్నా నమ్ముతారు. అంత పర్ఫెక్ట్గా అంత అరోమేటిక్గా ఉంటుందన్నమాట. అండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.